ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకుందరేమో. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 17వ వచనము. కొందరు అనుకుంటారు వారున్న స్థితి అంతా వారు కష్టపడడం వల్లే వచ్చిందని. నిజమే, మీరు కష్టపడ్డారు కాబట్టి ఆ స్థితిలో ఉన్నారు. కానీ మీరు కష్టపడడానికి శక్తిని, మంచి ఆరోగ్యాన్ని, కుటుంబంలో సమాధానాన్ని, సమృద్ధి అయిన ఆహారాన్ని ఇవన్నీ దయచేసింది మాత్రం దేవుడే. ఎంతోమంది ధనం ఉన్నా తినడానికి ఆహారం లేక ఆకలితో పడుకునేవారు ఉన్నారు. డబ్బు ఉన్నా అంతుపట్టని రోగాలతో ప్రమాదాలు సంభవించడం వల్ల చనిపోయేవారు ఉన్నారు. ధనవంతులుగా ఉన్నవారి కుటుంబాలలో సమాధానం లేక ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వారు కూడా ఉన్నారు. అంతెందుకు, ఈ రాత్రి పడుకొని రేపు నిద్రలేకపోతే నీ ధనం, నీ బలం ఏమైపోతుంది? జీవించిన కొంతకాలమైన గర్వం పక్కన పెట్టి అందరితో ప్రేమగా ఉందాం. దేవుడు ఇచ్చిన ఈ ధనం, ఈ బలం, దానిని బట్టి దేవునికి సాక్షులుగా జీవిద్దాం. మనం ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప మాత్రమే. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.